9 గంటలకు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. శివనగర్ కాలనీకి చెందిన మాధవ్ను అతని అనుచరులే హత్య చేసినట్లు షాద్నగర్ డీసీపీ వెల్లడించారు. ఇటీవల 4 అనుచరులతో కలిసి మాధవ్ కొత్తూరుకి వచ్చాడు. వాళ్ల మధ్య డబ్బుల విషయంలో వివాదం చెలరేగడంతో మద్యం తాగించి మాధవ్ను 4 దారుణంగా హత్య చేశారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు దర్యాప్తును చేపట్టిన పోలీసులు 4 అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. మృతుడు రౌడీ షీటర్ మాధవ్తో పాటు మిగతా 4పై పలు చోట్ల కేసులు ఉన్నట్లు డీసీపీ తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో శివానగర్ కాలనీలో ఒక మర్డర్ జరిగింది. ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా మా ఇన్స్పెక్టర్ నర్సయ్య గారు అలాంగ్ విత్ టీమ్ ఫ్రెష్ అయ్యి బాడీని చూసి స్టాబింగ్ జరిగింది అని గుర్తించడం జరిగింది. బియర్ బాటిల్స్తోని నైఫ్స్ అన్నీ కూడా అక్కడ సీన్ ఆఫ్ క్రైమ్లో సీజ్ చేయడం జరిగింది. సో దీనికి అక్కడ అక్యూజ్డ్ అక్కడి నుంచి పారిపోయారు మర్డర్ చేసి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం ఇమీడియట్గా మన క్రైమ్ టీమ్ అందరితోని ఇన్స్పెక్టర్ గారు రష్ అయ్యి మన లోకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో, బికాస్ అప్పుడప్పుడే జరిగింది అనేది తెలుస్తుంది అక్కడ డెడ్ బాడీ చూసి. సో ఇమీడియట్గా రష్ అయ్యి అక్యూజ్ని మన బస్ స్టాప్ దగ్గర డిసీజ్డ్ ఆటోలో వాళ్ళు పారిపోతుంటే పట్టుకోవడం జరిగింది వాళ్ళని. సో along with auto, all the accused were caught by inspector and team. నిన్న ఇవాళ పట్టుకోవడం జరిగింది వాళ్ళని. నిన్న మర్డర్ జరిగింది, ఇవాళ అక్యూజ్ని పట్టుకున్నారు. తర్వాత వీళ్ళ దగ్గర అసలు